కావాల్సినంత సమయం ఇవ్వండి అధ్యక్ష అని చెప్పిన తర్వాత ఆ చర్చించడానికి వాళ్ళకి సమయం సబ్జెక్ట్ లేక ఒక 5 నిమిషాలు మాట్లాడితే సబ్జెక్ట్ అయిపోయి 6వ నిమిషం వాళ్ళంతటా వాళ్ళే డీవియేట్ చేసుకొని సభ సమయాన్ని వృధా చేస్తున్నటువంటి సందర్భాలే ఎక్కువ. కాబట్టి వాళ్ళ ఆ మీడియాలో రావడానికి, ఆ మీడియాలో కనపడటానికి, అక్కడేదో వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఫైట్ చేస్తున్నట్టుగా ప్రయత్నం చేయటానికి అవన్నీ కూడా అర్ధరహితం. దానివల్ల వచ్చేటువంటి 2 పార్టీలు కూడా కనిపిస్తుంది అది. ఎప్పుడు కూడా అంటే ఒక పక్క వచ్చినప్పుడు ఇంకొక పక్క దానికి ప్రతిచర్య ఉంటుంది. చర్యకి ప్రతిచర్య అనేది సహజంగా ఉంటుంది. సో అలాగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అటువంటి రెసిస్టెన్స్ వస్తుంది. మీకు ప్రతిపక్షంలో గొడవ చేసినప్పుడు దానికి చైర్కి రెస్క్యూకి ట్రెజరీ బెంచెస్ రావాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి గట్టిగా 10-15 మంది కూడా ఉండరు. వాళ్ళు లేచి వచ్చి చైర్ చుట్టూ ముగి మరి గొడవ చేస్తున్నప్పుడు తప్పకుండా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా మరి మద్దతు రాకపోతే స్పీకర్గా మేము కూడా కండక్ట్ చేయలేం. విమర్శలు అనేవి కాకుండా వ్యక్తిగత దూషణలకి అన్పార్లమెంటరీ ఓట్స్కి వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా అనిపిస్తుందా మీకు? ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వాళ్ళ ఎత్తుగడ వాళ్ళే చాలా సందర్భాల్లో మొదలు పెడతారు. పర్సనల్ అబ్యూస్కి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అబ్యూస్ చేస్తారు. సో దట్ అక్కడ టెంప్ట్ అవడానికి ప్రయత్నం చేయిస్తారు, టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ అతనికి వెనతో పెట్టిన విద్యలు చంద్రబాబు నాయుడుకి. మిగతా వాటన్నిటికన్నా ఇలాంటి విషయాల్లో అతను వెనతో పెట్టిన విద్యలు, వాళ్ళ స్ట్రాటజీస్ అంతా కూడా అలాగే ఉంటాయి. ఒక రెచ్చగొట్టేటువంటి వాతావరణంలోనే మాట్లాడి దానికి అనిపించుకొని ఆ మాటలను కూడా ఎడిట్ చేసి ఏదో అన్నట్టుగా వాళ్ళే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయేటువంటి ఒక వాతావరణాన్ని వాళ్ళే కల్పించుకుంటూ ఉంటారు. సో సభా మర్యాదల్ని ఉల్లంఘన చేసే దాంట్లో వాళ్ళు ఎటువంటి నిస్సందేహంగా నిర్లజ్జగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో సందర్భాల్లో మనం మీడియా ద్వారా కూడా చూస్తుంటాం. ఇలాగ మీరు చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకి దారితీసింది. అంటే అది వైఎస్ఆర్సీపీకి లాభమా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు చెప్తున్నట్టు లాభం చేకూరుస్తుందా? ఈరోజు ఒక 1% కూడా లేనటువంటి బీజేపీకి 6 పార్లమెంట్ స్థానాలు ఏంటో, 10 అసెంబ్లీ స్థానాలు ఏంటో, వాటన్నిటికీ వెనకాలన్నటువంటి మతలబు ఏంటో, అంటే ఇప్పటికే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఓటమిని అంగీకరించారు. రాబోయేటువంటి రోజుల్లో ఆయన మీద వచ్చేటువంటి కేసుల్ని మరి తట్టుకోవటానికి, జైలుకి వెళ్ళకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నట్టుగానే ఉన్నాడు తప్పించి, లైక్ సుజనా చౌదరి, అదే రఘురామరాజు, అదే సీఎం రమేష్, వీళ్ళు చేసినటువంటి బ్యాంకులన్నీ, కుంభకోణాలన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళి ఏ రకంగా ఎన్డీఏ పంచం చేరి ఈ 5 సంవత్సరాల కాలం గడిపారో అదే క్రమంలోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్న సంగతి తేటతెల్లం అయిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా దాని ఓటమిని అంగీకరించేశారు. ఇంకా జరగబోయేది ఏంటంటే ఎన్డీఏ ద్వారా షెల్టర్ పొంది రేపు అరెస్ట్ కాకుండా ఉండడానికి చిన్న ప్రయత్నం తప్పించి ఇంక ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఏం లేదు. రఘుపతి గారు, చివరిగా చెప్పండి, బాపట్లని ఒక జిల్లాగా చేయాలన్న మీ కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోగలిగారు. ఇంకా ఈ ఎన్నికల్లో మళ్ళీ మీరు హ్యాట్రిక్ సాధిస్తే, ఎందుకంటే మీ నాన్నగారు ఒక